హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వెజిటబుల్ చాపరు ఎప్పటికీ పాడకుండా ఉండాలంటే ఇలా చేయండి. వెజిటబుల్ చాపర్ మూత తీసుకొని దానికి బాగా మందంగా ఉన్న కవర్ ఒకటి తీసుకోండి. ఆ మూత దాని మీద పెట్టి వన్ ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్టు కవర్ కట్ చేసుకోండి రౌండ్గా. ఆ చాపర్ మూత కన్నా కవర్ అనేది ఎగస్ట్రా ఉండాలి. దానికి సెంటర్లో ఒక హోల్ చేసుకోండి. ఆ హోల్ చేసుకొని ఆ చాపర్ మూతకు పెట్టుకున్నామంటే మనం చాప్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కానీ ఏదైనా మనం వెజిటబుల్స్ చాప్ చేసుకున్నప్పుడు ఆ కవర్కి అంటుకుంటుంది తప్ప ఆ మూతకు అంటుకోదు. కాబట్టి మూత కడగాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీరు కవర్ అనేది బాగా మందంగా ఉన్నది చూసి తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆ కవర్ కడిగేసి మనం పెట్టుకోవాలి. మీరు ఇలా కనుక చేసినట్లయితే ఆ మూత కడగాల్సిన పని లేదు కాబట్టి వాటర్ అనేది దానిలోకి వెళ్ళవండి. ఆ వాటర్ వెళ్ళకపోవడం వల్ల దాని లోపల థ్రెడ్ అనేది తెగదు, ప్లస్ లోపల చిన్న చిన్న నట్స్ ఉంటాయి, అవి ఏమీ పాడవ్వు. ఇలా కనుక చేశారంటే మీ చాపర్ అనేది ఎక్కువ రోజులు వస్తుందండి. ఇంట్లో ఎక్కువగా వాడేవి చాకులు, పీలర్లు, సిజర్లు ఇలాంటివి మనం కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. వాటికి ఇంకా అయినా సరే ఎక్కడో ఒక చోట జిడ్డు మురికి అనేది ఉంటానే ఉంటాయి. అవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒక పళ్ళెం తీసుకున్నానండి. పళ్ళెం తీసుకొని దానిలో బాగా మరిగిన వేడి నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ సర్ఫ్ వేసుకోండి. ఇంకేం అవసరం లేదు. దానిలో వేసుకొని అవన్నీ వేసేసి మీ దగ్గర ఏవైతే రోజువారీ వాడుకునేవి ఉన్నాయో అవన్నీ వేసేసి ఒక అరగంట పక్కన పెట్టేసేసేయండి. అరగంట తర్వాత ఒకసారి కలపండి. వాటిని కలిపేసి నేను ఒక బ్రష్ తీసుకున్నానండి. దానికి నేను విమ్ జెల్ కానీ ఏమీ రాయలేదు. ఆ పళ్ళెంలో ఉన్న సర్ఫేస్ సరిపోతుంది. దాంతోనే బాగా కొంచెం రఫ్ చేసినట్టు రుద్దండి, సరిపోతుంది. ఇవి మనము రోజు మామూలుగా కడిగేసి పెట్టేస్తాం కదండి. మనం స్క్రబ్బర్తో కానీ దేంతో కానీ అంత తొందరగా కడగం. ఇవి అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారైనా సరే, లేకపోతే నెలకు ఒకసారైనా సరే ఇలా క్లీన్ చేసుకున్నామంటే అసలు మనం చూడడానికి చాలా బాగుంటాయండి. కొత్త వాటిలాగా ఉంటాయి. అస్సలు మురికంతా పోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఒక మగ్గులో పోసి దానిలో ఫుడ్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ వాటర్ పారబోయాల్సిన అవసరం లేదండి. మనకి మసిగుడ్డలు, కిచెన్ టవల్స్ ఇవి ఉంటాయి కదండి, అవి నానబెట్టేసుకోవచ్చు దాంట్లో. చూశారు కదండి ఎంత మురుకుందో దాంట్లో. ఈ మగ్గులోనే మనం నానబెట్టేసుకున్నామంటే ఉతికేసుకోవచ్చండి. చూశారు కదండి ఎంత నీట్గా ఎంత తెల్లగా వచ్చేసినాయో, అసలు కొత్త వాటిలాగా ఉన్నాయి. మనం స్టీల్ స్క్రబ్బర్ పెట్టి తోమినా కూడా ఇలా రావు, అంత నీట్గా వచ్చేసినాయి. మన నెక్స్ట్ టిప్ అండి, టమాటాలు మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఒక కవర్లో వేసి ఆ బాస్కెట్లో పెట్టేస్తూ ఉంటాము. అవేమో నలిగిపోతాయి, లేదంటే చితికిపోతాయి, లేదంటే కుళ్ళిపోతాయి ఆ గాలి ఆడక. అందుకని చెప్పి నేను ఇలా చెప్తున్నానండి. ఒక రెక్టాంగిల్ బాస్కెట్ తీసుకొని పైన షెల్ఫ్లోనే పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో లోపల బాస్కెట్లో వేయకుండా పైన ఒక అరలో పెట్టుకోండి. మీది ఫ్రిడ్జ్ కనుక పెద్దదైతే ఇలాంటి బాస్కెట్ తీసుకోండి. దీనిలో 5 కేజీలు పడతాయి. ఇందాక చెప్పిన దానిలో 2.5 కేజీలు పడతాయి. ఇలాంటి వాటిల్లో పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు టమాటాలు పాడవ్వండి. మనం చూసి ఏది పాడవుతుందో చూసి తీసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి పేపర్ ప్లేట్స్ అనేవి చాలామంది ఇళ్లలో ఉంటానే ఉంటాయి, మిగిలి భోజనానికి అని చెప్పి తెచ్చుకున్నప్పుడు. అలాంటి దాంట్లో కనుక ఇలా చపాతీలు చేసుకున్నామంటే మామూలు చపాతీ పెట్ట కన్నా ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఏమో అంటుకోదు. ఎవరైనా ఇద్దరిద్దరు చేయాలంటే మాత్రం ఇలాంటి పేపర్ ప్లేట్ మీద చేసుకున్నామంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది. మామూలు ప్లేట్ అయితే మనకి చిన్నగా ఉంటుంది, ఈ పేపర్ ప్లేట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం చేసుకున్నా కూడా పిండి అనేది కిందకు వలకదు, అస్సలు అంటుకుపోవడం అనేది జరగదండి. దానికి సన్న కవర్ అనేది ఉంటుంది కాబట్టి అసలు చపాతీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇంకోసారి పీట జోలికి పోరు, అంత ఇదిగా ఉంటుంది. మన ఇంట్లో పిల్లలు కూడా చపాతీలు చేస్తామమ్మా ఇవ్వు అంటారు. అలాగా పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా కింద పిండి అండుకోకుండా వాళ్ళు కూడా చేయడం నేర్చుకుంటారండి. చపాతీ పీట కన్నా సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది. మనకి కౌంటర్ టాప్ కూడా పాడవదు. చూసారు కదా, మనం చపాతీ చేసినా కూడా పిండి అస్సలు అంటుకోలేదు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ ఏదైనా తీసుకొచ్చుకున్నప్పుడు మీరు కవర్లో పెట్టేసి ఉంచమాకండి.
ఆ తేమ వల్ల కూడా బ్లాక్ అయిపోతాయండి. అందుకని చెప్పి ఇప్పుడు మీరు వేసుకున్న తర్వాత కూడా వెంటనే ప్యాక్ చేసేయాలనుకున్నప్పుడు ఇలా పేపర్ చుట్టారంటే ఏమన్నా కొంచెం తేమ ఉన్నా కూడా దానికి పీల్చేస్తుంది పేపర్ అనేది. అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఎప్పుడైనా సరే మీరు వేసుకున్నప్పుడు అప్పుడు అలాగే ఉంటాయి అయ్యి. మీరు వెంటనే పెట్టేసేదానికన్నా ఒక అరగంట గాలికి వదిలేసారంటే కొంచెం ఆ తేమ అనేది పోతుంది. వెంటనే తర్వాత పేపర్‌లో ప్యాక్ చేసుకున్నారంటే ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయండి. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే గనక అక్కడ ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎన్నాళ్ళున్నా కూడా ఆ కలర్ అనేది షేడ్ అవ్వదు. ఆ నెయిల్ పాలిష్ ఉండడం వల్ల కలర్ అనేది దానికి కోటింగ్ లాగా ఉంటది. ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ బ్యాంగిల్స్‌కే కాదండి, నెక్లెస్‌లకి, ఇయర్ రింగ్స్‌కి ఏటికైనా సరే మీరు రాసేసి పక్కన పెట్టేసి ఒక అరగంట తర్వాత మీరు ప్యాక్ చేసుకున్నారంటే అసలు వాటికి కలర్ చేంజ్ అవ్వడం అంటూ జరగదు. ఎప్పటికైనా సరే మీరు అలాగే ఉంటాయి అయి. తర్వాత ఆరిపోయిన తర్వాత ఒక పేపర్‌లో చుట్టేసి పెట్టుకోండి. ఎప్పటికీ కూడా కొత్త వాటిలానే ఉంటాయి. మీరు వేసుకున్నాక అది ఆరకుండా కవర్లో పెట్టేశారంటే ఆ వేడికి ఆ చెమ్మకి రెండిటికి కలర్ షేడ్ అయిపోతుందండి. ఇలా కనుక చేసుకున్నారంటే ఎప్పటికీ అలాగే ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, మనకి కొత్తిమీర ఒక్కొక్కసారి కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. అలాంటప్పుడు ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. అది కొంచెం అయినా సరే ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి. దానికి ఉన్న చెత్త చెదారం అంతా తీసేసి కాడలు కింద కట్ చేసేసి మనకి స్వీట్స్కి దానికి వస్తాయి కదండి బాక్సులు, అలాంటి బాక్స్ ఒకటి తీసుకొని కింద టిష్యూ పేపర్ వేయండి. ఇవి స్ట్రాబెర్రీస్ అలాంటివి నిల్వ చేయడానికి కూడా వాడతారండి ఇవి. ఆ టిష్యూ పేపర్ వేసేసి ఈ కొత్తిమీర కడగమాకండి, కొత్తిమీర మాత్రం కడగకూడదు. కడగకుండా పైన ఒక టిష్యూ వేయండి. 2 రోజులకు ఒకసారి, రోజు మార్చి రోజైనా సరే ఒకసారి చూడండి. ఆ క్యాప్ మీద తేమ చేరుంటుంది. దాన్ని ఒక క్లాత్తో తుడిచేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే కొత్తిమీర అనేది పాడవదు. పండుతుంది కానీ కుళ్ళిపోదు. ఆ మూత మీద ఉన్న తేమ ఒక్కటే మీరు చూసుకుంటే చాలండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పప్పు కానీ అన్నం కానీ వండుకునేటప్పుడు అది పైకి పొంగకుండా స్టవ్ మీదకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి. పాతది మందంగా ఉన్నది జీన్స్ ప్యాంట్ ఒకటి తీసుకోండి. అది కాలు కాడ 2 ఉంటాయి కదండి, అది ఏమాత్రం కట్ చేయకుండా ఒక పీస్ అనేది తీసుకోండి. తీసుకొని దానికి మధ్యలో హోల్ చేసుకోండి. హోల్ చేసుకొని కుక్కర్ పైన విజిల్ దగ్గర పెట్టండి. పెట్టి విజిల్ పెట్టారంటే మీరు ఎంత పొంగినా కూడా అది బయటకు అనేది రాదు. స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎంత పొంగినా కూడా అది జీన్స్ క్లాత్ కాబట్టి పీల్ చేస్తుంది. ఆ తర్వాత మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి. అసలు అంత పొంగి అంత కారిపోయేటట్టు వచ్చినా కూడా అది బయటకు అనేది రాలేదు. స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు జీన్స్ క్లాత్ కింద కాలు అలాగే ఉండేటట్లు మీ కుక్కర్కి ఎంత సరిపోతుందో అంతా కట్ చేసుకోండి. పగిలిపోయిన మగ్గుని ఇలా ఉపయోగించండి. అది అడుగున పగిలిపోవడం వల్ల నీళ్ళు అనేది కారిపోతూ ఉంటాయండి. మనం అంట్లు కడుక్కున్నప్పుడు ఆ గరిటెలు కనుక దానిలో వేసుకున్నామంటే ఆ అంట్లు కడిగినప్పుడు ఆ గరిటెలోంచి వచ్చే నీళ్ళన్నీ కూడా కారిపోతాయి. మనం సింక్ దగ్గర కడుక్కున్నప్పుడు ఆ సింక్కి పైన కిటికీకి తగిలించామంటే మొత్తం వాటర్ అంతా కింద కారిపోతుంది. మనకి తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఆ మగ్గుకి హ్యాండిల్ ఉండడం వల్ల కిటికీకి తగిలించుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది చేతికి తొందరగా కూడా దొరుకుతుంది. దీని గురించి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మనం తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు అంట్లు కడిగిన దానిలో మామూలు స్టాండ్లో ఒక మూలను తగిలించేసామంటే చక్కగా ఫిట్ అయిపోతుంది. బయట నుంచి కాకుండా లోపల నుంచి తగిలించండి. అసలు మీరు ఊహించి కూడా ఉండరండి పగిలిపోయిన మగ్గుని ఇలా ఉపయోగించుకోవచ్చని. ఆ మగ్గుకి హ్యాండిల్ అనేది విరిగిపోతే స్పూన్ హోల్డర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంటికి వేసే తాళము సరిగ్గా పట్టకపోయినా అది తిరగకపోయినా ఇలా చేయండి. దానిలో 2 చుక్కలు కొబ్బరి నూనె వేయండి. ఒక పావుగంట తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. ఇలా పుల్కాలు కాల్చేది మీ దగ్గర ఉంటే కనుక దాని మీద పెట్టుకోండి. హోల్ ఉన్న చోట రివర్స్ తిప్పేసేసి ఆ హోల్లోకి మంట వెళ్ళేటట్టు చూసి తిప్పుకోండి. ఇలా చేయడం వల్ల ఆ కీలో ఏమన్నా వాటర్ ఉన్నా, దుమ్మున్నా, తుప్పున్నా అన్నీ కూడా కాలిపోతాయండి.
ఆ వేడికి తాళం కూడా కొంచెం లూజ్ అవుతుంది. మనం కీ పెట్టే చోట ఆ మంట తగిలేలా చూసుకోండి. ఇలా గనుక చేశారంటే మీరు వేసే తాళం ఫ్రీ అయిపోయి చాలా తొందరగా పడుతుందండి. ఆ తాళము ఎండకి ఎండి, వానకి తడవడం వల్ల ఒక్కొక్కసారి స్టక్ అయిపోతూ ఉంటదండి. హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి. మన రిమోట్‌లో ఒక్కోసారి బ్యాటరీలనేవి అయిపోతా ఉంటాయండి. అవి వెంటనే తెచ్చుకుంటానికి కూడా కుదరదు. అలాంటప్పుడు మనం కింద పైన ఏసి కొడతా ఉంటాము. తీసి పెట్టి, మళ్ళీ తీసి పెట్టి పెడతా ఉంటాము. అయినా సరే అది పనిచేయదు. అలాంటప్పుడు ఏం చేయాలనేది చెప్తున్నానండి. ఒక అగ్గిపెట్టెని తీసుకోండి. అగ్గిపెట్టెని తీసుకొని మనం అగ్గిపుల్లను గీసినట్టు మామూలు పైన పార్ట్ ఉంటది కదండీ బ్యాటరీలకి. ఆ పైన పార్ట్ బాగా గీకండి. అది బాగా గీకినప్పుడు ఆ మెడిసిన్ అనేది దానికి అంటుకుంటుందండి. అలా బాగా ఒక 2 నిమిషాలు బాగా గీకామంటే ఆ రిమోట్ అనేది పనిచేస్తుంది. వారం రోజులు గ్యారంటీగా పనిచేస్తుందండి ఆ రిమోటు. ఈలోపు మనం బ్యాటరీలు తీసుకొచ్చుకుంటే సరిపోతుందండి. ఆ రిమోట్‌లో పెట్టేసినాక కొంచెం తిప్పండి. ఈ టిప్ గనక మీకు అవసరం అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనం బంగాళదుంపలు ఉడికించిన వెంటనే ఫ్రై చేసుకోవాలి అనుకుంటే అవి కాలుతా ఉంటాయండి. అందుకే నీళ్లు పోసేస్తూ ఉంటాము. అలా నీళ్లు పోయడం వల్ల ఆ ఫ్రై అనేది శుద్ధయిపోతుంది. అలా కాకుండా వేడి మీద తీసుకోవాలనుకుంటే ఒక ఫోర్క్‌తో దాన్ని గుచ్చి మనం ఒక చేత్తో మెల్లిగా తీసామంటే ఎంత వేడిగా ఉన్నా కూడా అది వచ్చేస్తుందండి తోలు. అర్జెంటుగా ఫ్రై చేయాలి అని అనుకుంటే గనక ఇలా ట్రై చేయండి. ఒక ఫోర్క్‌ని మధ్యలో గుచ్చేసేసి మనం ఒక చేత్తో తీసామంటే అసలు ఈజీగా వచ్చేస్తదండి. ఆ తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి. ఇలాంటి బ్యాట్‌లనేవి దోమల బ్యాట్లు అందరిళ్ళలో ఉంటానే ఉంటాయి. ఇవి తగిలించుకుంటానికి కుదరదు. అందుకని మనం ఎక్కడో చోట పెట్టేస్తూ ఉంటాము. అవి చెయ్యి తగిలో ఏమో పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయిందంటే ఇంకా బ్యాట్ అనేది పనిచేయదు. అలా కాకుండా మనం తగిలించుకుంటానికి ఈజీగా చెప్తున్నానండి. ఒక 2 రబ్బర్ బ్యాండ్లు తీసుకోండి. తీసుకొని మనకి ఆ హ్యాండిల్ పట్టుకునే చోట గట్టిగా వేసేసేయండి. ఆ 2 రబ్బర్ బ్యాండ్లు కదలకూడదండి. 2 పేటలేస్తారో 3 పేటలేస్తారో మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక కాటన్ తాడు తీసుకోండి. అది ముడేస్తే జారకూడదనమాట. మనం ముడేసినప్పుడే తెలిసిపోతది ఆ ముడి జారట్లేదు అని చెప్పి. ఆ తాడు 2, 3 చుట్లు చుట్టేసేసి గట్టిగా ముడేసేసేయండి. లోపల నుంచి ఒక పోగు తీసి అలా ముడేశారంటే ఆ రబ్బర్ బ్యాండ్ దాటి పైకి రాదండి అది. మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని పైన గట్టిగా 2, 3 ముళ్ళేయండి. మనం గట్టిగా చేత్తో ఇలా లాగితే రాకూడదనమాట. ఆ ముడి అనేది జారకూడదు. అందుకే నేను కాటన్ తాడు అని చెప్పాను. గట్టిగా మనం లాగామంటే అస్సలు రాకూడదు. అలా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ మనకు అడ్డం ఉంటుంది కాబట్టి అది పైకి రాదు. మీరు దారం అనేది ముడి ఊడకుండా చూసుకోండి, సరిపోతుంది. మనకి కాటన్ తాడు అయితే కనుక మనం ముడి ఎట్లా వేసినా కూడా అది గట్టిగా బిగుసుకుపోతుందండి. అందుకే నేను కాటన్ తాడని చెప్పాను. ఇప్పుడు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ తాడు తగిలిచ్చేసేసుకోవచ్చు. అసలు జారదు. ముడి ఒకటి మీరు గట్టిగా ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ తీస్తారండి. ఒక్కొక్కళ్ళైతే చాక్‌తో తీస్తారు. ఇంకొకళ్ళైతే పిల్లర్‌తో తీస్తారు. కొంతమంది తొక్కు పారేస్తారు. కొంతమంది అయితే పచ్చడి చేస్తారు. నేనిప్పుడు బీరకాయని ఓన్లీ 20% మాత్రమే తీసే విధంగా చూపిస్తున్నానండి. మనకి సూదిగా ఉన్న గరిటె ఉంటుంది కదండి, గుంట గరిటె అంటే మనం పిండేసుకుంటాం కదా. నేను చూపించిన విధంగా తీసారంటే ఎంత పల్చగా వస్తుందో మీరే చూడండి. అస్సలు తొక్కు అనేది మనకి మొత్తం రాదు. మనం చాక్‌తో తీసినా, పీలర్‌తో తీసినా ఎలా వస్తుందో దీంతో తీసి ఎలా వస్తుందో మీరు చూపిస్తాను చూడండి. అదిగోండి ఎంత పల్చగా వచ్చిందో చూడండి. చూసారు కదా. నేను చాక్‌తో తీసిన చోటను గరిటెతో తీసిన చోటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ బీరకాయ తొక్కులో ఎక్కువ శాతం పీచు పదార్థం అనేది ఉంటుందండి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ గుంత గరిటెతో తోలు తీయొచ్చని మీలో ఎవరికైనా తెలుసేమో చెప్పండి. బీరకాయ తొక్కు తీసి పడేసేసే వాళ్ళకి ఇది మంచి టిప్ అండి. చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చేసిందో. మీరు మామూలు చాక్‌తో తీసిన దానికి మామూలుగా గరిటెతో తీసిన దానికి ఎంత తేడా ఉందో మీరే చూడండి. చూసారు కదా నేను పైన కింద కట్ చేశాను. లేదంటే అసలు అంత తొక్కు కూడా రాదు. చూసారు కదా ఒక గుప్పెడు వచ్చింది మొత్తం మీద మనం చూసుకుంటే. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి అద్దం అండి.
మనం రోజు ఇంట్లో అద్దం చూసుకుంటూ ఉంటాము, జడేసుకుంటూ ఉంటాము. జడేసుకునేటప్పుడు ఆ జిడ్డు అనేది ఎక్కువ అద్దానికి పట్టేస్తుంటది. చిన్నపిల్లలు ఉన్నా లేదంటే ఇంట్లో మనకు ఆడపిల్లలు ఉన్నా కూడా ఆ జడేసుకునేటప్పుడు ఆ జిడ్డు చేతులతో పట్టుకుంటాము. అలాగా మనకి చాలా జిడ్డు అనేది పట్టేస్తుంటది. అది మనం క్లీన్ చేసుకోవాలంటే ఎంత రుద్దినా కూడా అది పోదు. అలాంటప్పుడు విమ్ లిక్విడ్ ఒక్క డ్రాప్ దాని మీద వేసి తడిగుడ్డ పెట్టి తుడిసేసామంటే అసలు ఇమీడియట్గా వెంటనే తెలిసిపోతుంది, అసలు ఆ జిడ్డు అనేది ఉండదు. చూసారు కదా, అస్సలు ఎంత జిడ్డు ఉన్నా కూడా ఊరికనే పోతుంది. వెనకాల మళ్ళీ మనం పొడి క్లాత్ పెట్టి తుడిచేసామంటే చక్కగా సరిపోతుందండి. ఈ చిన్న అద్దాలే కదండి, మన ఇంట్లో పెద్ద పెద్దవి ఉంటాయి కదండి, అవి కూడా ఇలాగే తుడిచేసుకోవచ్చు. పేపర్ పెట్టి తుడిచేదానికన్నా లేదంటే వాటర్ పోసి తుడిచేదానికన్నా స్ప్రే కొట్టి తుడిచేదానికన్నా ఇది ఒక్క నిమిషంలో అయిపోతుంది. అసలు మీరు తుడిచామా దీనికి జిడ్డు ఉందా అని కూడా ఆలోచించరు, అంత తొందరగా అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చి బ్యాంగిల్స్ అండి. మన ఇంట్లో చాలా రకరకాలుగా బ్యాంగిల్స్ ఉంటాయి, అవి పెట్టుకోవడానికి ప్లేసే ఉండదు. మనకు ప్లేస్ ఉన్నా కూడా అవి ఎక్కడ పెట్టినా కూడా కింద జారి పడిపోతూ ఉంటాయి. పేపర్లో చుట్టి మనం డజన్ కింద సపరేట్ చేసి పెట్టామంటే అవేమో కరెక్ట్గా టయానికి దొరకవు. అన్ని పేపర్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. అలా కాకుండా ఎలాగ మనం దాన్ని స్టోర్ చేసుకోవాలనేది చూద్దామండి. ముందు మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ సపరేట్ చేసుకోండి. డజన్ ఉన్నాయా, అర డజన్ ఉన్నాయా అనేది చూసుకొని సపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక థ్రెడ్ ఉంటుంది కదండి, నాడాల థ్రెడ్ కానీ లేదంటే ఒక లావుగా ఉన్న థ్రెడ్ కానీ ఏదైనా సరే కొంచెం గట్టిగా ఉన్న తాడు తీసుకొని దాన్ని మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ దానిలోకి షిఫ్ట్ చేసేసేయండి. ఒక డజన్ కింద జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి, లేదంటే మొత్తం జారిపోతాయి. గట్టిగా పట్టుకొని అడ్జస్ట్ చేసుకొని మొత్తం కలిపి ఒక ముడేసేసేయండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ముడేసేసుకోండి. మీకు అప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మీకు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా ఎలా సరిపోయిందో. ఇలాగా మీరు ముడేసేసుకుని ఒక బాక్స్లో కానీ లేదంటే విడిగా కానీ కవర్లో కానీ మీకు ఎలా వీలుగా ఉంటే అలా పెట్టుకోండి. చూసారు కదా, ఎన్ని గాజులైనా పెట్టేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చి ఫోన్ అండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఛార్జింగ్ పెట్టమంటే అది ఎలా పెట్టాలని తెలియక ఛార్జర్ పిన్ అనేది దానిలోకి తోసేస్తూ ఉంటారు. అప్పుడు పిన్ అనేది పోతుంది. చూసారు కదా, వాళ్ళకి తెలియదు, ఒక్కొక్కరికి తెలియదు. మరీ చిన్నపిల్లలైనా తెలియదు, మరీ పెద్దవాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే వాళ్ళకి ఎవరికైనా సరే, పిల్లలకి కానీ ఎవరికైనా తెలిసిపోతుంది. ఒక నెయిల్ పాలిష్ తీసుకొని దాన్ని ఎక్కడైతే మనం పెట్టుకోవాలో అక్కడ ఒక డాట్ కనుక ఒక డ్రాప్ కనుక అక్కడ వేసామంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇది పైకి ఉండాలి, ఇలా పెట్టాలి అనేది తెలిసిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఈ మధ్య ఫోన్ ఛార్జింగ్ మనమే పెట్టమంటాం కదండి, అలాంటప్పుడు అది ఈజీగా ఉంటుంది.